స్త్రీల మీదకి సంబంధించింది. ఒకటి, సంఘ పరివారము, సావర్కరు స్త్రీల మీద జరిగే రేపుల్ని ఒక అస్త్రంగా వాడాలి, ఒక సముదాయానికి వ్యతిరేకంగా అని సిద్ధాంతీకరించిన హిందుత్వ అనే పుస్తకంలో సిద్ధాంతరీకరించిన సావర్కరు మనకు మళ్ళీ మయన్మార్ నగ్న ప్రదర్శనలో కనపడతాడు. అంటే ఆ గుంపులో సావర్కర్ ఉన్నాడు, ఉండకుండా ఎట్లుంటాడండి? ఆయనేగా చెప్పింది. కాబట్టి ఇది ఏదో మయన్మార్కి పరిమితమైంది కాదు. ఒక బిల్కిస్ బానో నిందితుల్ని విడుదల చేయటమే కాదు, బిల్కిస్ బానో నిందితుల్ని తయారు చేయడంలో ఈ హిందుత్వ పుస్తకం ఉంది. ఈ సావర్కర్ ఉన్నాడు. ఇవాళ మణిపూర్లో గుజరాత్ మోడలే యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ అమలు జరుగుతుంది. అసలు మినహాయింపు ఏం లేదు. ఆ ఘటనా క్రమం అంతా మీరు చూడండి, ఫేక్ న్యూస్ క్రమం అంతా మీరు చూడండి. రాజధర్మాన్ని నిర్వర్తించకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్న ముఖ్యమంత్రిని మీరు చూడండి. ప్లాస్టర్ వేసుకొని కూర్చోవడం ఒకటే కాదు, అసలు ఇది కాదు ఇంకా చాలా జరిగినాయి, 1000 పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పగలిగిన, ప్రకటించగలిగిన ఆ పరిస్థితి చూడండి మీరు. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ స్త్రీల మీద దీనికి వెళ్దాం. దీని మీద ప్రధాన స్రవంతి పరిచయాలు, వాదోపవాదాలు మాట్లాడదాం. ఒకటి, మే 4 జరిగింది. మే 18న మిత్రులారా వాట్సాప్లో దీన్ని ఖండించడం అనే పేరు మీద మనవాళ్ళు పెడుతున్న పోస్టులు కూడా దాని వర్ణన అంత చేయక్కర్లేదు. ఆ ఘటనకి సంబంధించిన ఘోరాన్ని చెప్పే పరిస్థితుల్లో దాన్ని గ్రాఫిక్ డిపిక్షన్ చేయకండి దయచేసి. అది కూడా ఒక రకంగా స్త్రీల శరీరాలని మళ్ళీ ప్రదర్శనకి వేదికగా చేయడమే. గ్లోరిఫికేషన్ అంటే స్త్రీల మీద జరిగే అత్యాచారాలని ఒక స్పెక్టకిల్గా, ఒక ప్రదర్శనార్హమైన వస్తువు కింద ఎగ్జిబిషన్లో పెట్టడమే. కాబట్టి దాని కౌంటర్ పేరు మీద అట్లాంటిది కూడా చేయకండి. ఈ స్త్రీలు ఎవరైతే వీళ్ళని దాంట్లో కార్గిల్ యోధుడి భార్య ఉంది, లేకపోతే తమ్ముడిని చంపేశారు, ఆమె మీద అత్యాచారం చేశారు, ఇదంతా ఒక భాగం. 18వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. జూలై ఆఖరులో 78 రోజుల తరువాత దాని మీద ప్రధాని నోరిప్పుతారు. ఎందుకంటే అంతకుముందు క్రితం 2 రోజుల క్రితం ఏమవుతుంది అంటే అది వైరల్ అవుతుంది. దాన్ని చీఫ్ జస్టిస్ చూస్తారు. చూసిన తర్వాత ఆయన అంటారు, దీని మీద మీరేం చేయకపోతే మేము చేస్తాం అంటాడు. పార్లమెంట్ సెషన్లు, వర్షాకాల సెషన్ ప్రారంభం అవబోతోంది కాబట్టి ఒక ప్రకటన చేయాలి. అది కూడా ఆయన ప్రారంభం రోజున పార్లమెంట్ సెషన్లో కాకుండా బయట ప్రకటన చేస్తారు. అంటే ప్రధాని మన దేశ పార్లమెంట్కి జవాబుదారీ కాదు. ఆయన దేనికి జవాబుదారీ కాదు. అఫ్ కోర్స్ ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చే ధైర్యము, ప్రెస్ మీట్ పెట్టే ధైర్యము లేదు. ఆయన వచ్చేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా ఆయన చేశాడు. ఎందుకని ఈ మధ్యకాలంలో ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న, మే 4 జరిగితే మే 4నే కదా ఈ వీడియో రికార్డ్ అయింది. మే 4 జరిగితే మే 18 ఎఫ్ఐఆర్ దాఖలైతే జూలై ఆఖరు వరకు 56 ఇంచీల ఛాతీ, అత్యంత సమర్థుడైన ప్రధానికి, అత్యంత ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా పనిచేసే భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి దీని సమాచారం అందలేదా? అందకపోతే మీరు ఎట్లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్? ఘర్షణలు జరిగే చోటే కదా నువ్వు నివారించడానికి నీ పాత్ర అవసరము. అపోజిషన్ ఎమ్మెల్యేలు ఇళ్ల మీద దాడి చేయడానికి కాదు కదా. అక్కడ నీ వైఫల్యం ఏంటనేది ప్రశ్న. రెండోది, అక్కడ ఉన్న అనసూయ గవర్నరు ఆమె చెప్తోంది, మే 5వ తారీఖు నుంచి నేను గంటల ప్రాతిపదిక మీద ప్రతి సమాచారాన్ని హోమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి పంపిస్తున్నాను. ఆమె ఇంటర్వ్యూలో నిర్ద్వందంగా ఈ విషయం చెప్పింది. అంటే మే 4 జరిగితే కనీసం మే 5న నీ దగ్గరికి ఇది వచ్చేసింది. మరి నీ మనసు క్రోధంతోనూ వేదనతోనూ ఆ రోజు మే 5వ తారీఖున ఎందుకు నిండలేదు అని మేము అడుగుతున్నాం భారతదేశ మహిళలుగా. చీఫ్ జస్టిస్ మేము జోక్యం చేసుకుంటామని చెప్పే వరకు నీ క్రోధము, నీ ఆవేదన ఎందుకు బయటికి రాలేదని అడుగుతున్నాం. ఎందుకు నోటికి జిప్పేసి కూర్చున్నావు అని అడుగుతున్నాం. అద్భుతమైన ప్రసంగాలు చేయగలిగిన మనిషి నోటికి జిప్పేసుకుని ఎందుకు కూర్చున్నావు అని అడుగుతున్నాం. ఇది ఒక ప్రశ్న. తరువాత ఈ మొత్తం కాలంలో ఇంత ఘోరాలకు సంబంధించి, ఇంత మారణకాండకు సంబంధించి ఆ ఘటనలో జరిగిందేంటి? వాళ్ళందరూ చల్లా చెదిరై పారిపోయారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా లిటరల్గా అక్షరాల పారిపోయారు. వాళ్ళని రెస్క్యూ చేస్తామని పోలీసులు తీసుకొచ్చి ఈ మందకు అప్పచెప్పారని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గుజరాత్లో కూడా ఇదే జరిగింది మీకు గుర్తుంటే. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మందలకి పోలీసులు ప్రేక్షకులుగా ఈ మొత్తాన్ని వాళ్ళు వీక్షించారు. ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మౌన పాత్ర వహించారు. మరి మన
పోనీ ప్రధానమంత్రి గారంటే కర్ణాటక ఎన్నికల్లో బిజీగా చావు బతుకుల పోరులో ఉన్నారు. అమిత్ షా గారు కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓడిపోయిన మొహం వేసుకుని వెళ్ళారు కదా మణిపూర్. మరి ఏమి అక్కడ సేద తీరటంలో మునిగిపోయారా? 3 రోజులు 4 రోజులు ఉండి నువ్వు ఉద్ధరించింది ఏంటి బాబు? చాణక్యుడు అని పేరు కదా నీకు. ఎందుకని ఈ అల్లరి లాపలేకపోయినావు? ఈ అల్లరి లాపలేకపోయినావు ఒక భాగం. అసలు కనీసంగా మొట్టమొదట ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా చేసే పని ఏంటి? ఊర్లో గొడవలు అవుతుంటే నలుగురికి సంబంధించిన పెద్దలను కూర్చోబెట్టి, అరే నాయన మీ వాళ్ళకి చెప్పండిరా, ఈ పంచాయతీలు పెట్టుకోకండి, ఈ గొడవలు మంచివి కాదు, అందరు కోర్టులు కేసులు ఎందుకురా సంపుటాలని పెద్ద మనుషుల మాటలుగా చెప్పిస్తారు ఎక్కడైనా. కామన్ సెన్స్ ఇది. ఎందుకని ఈ అన్ని రకాల ట్రైబ్స్ని ఆదివాసీ తెగల్ని పిలిచి వాళ్ళ పెద్దల్ని, ఎందుకంటే వాళ్ళ పెద్దలది చాలా సీరియస్ ఇష్యూ, పిలిచి కూర్చొని నువ్వు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నోరెందుకు ఇప్పలేదు? ఆ ఘర్షణలు ఎందుకు కొనసాగిస్తున్నారంటే దాంట్లో వీళ్ళ ప్రయోజనాలన్నీ నెరవేరుతున్నాయి. వీళ్ళ ప్రయోజనాలు ఏంటి? ఈ 3 నెలల నోరు మూసుకొని ఉండడానికి, ఈ మారణ హోమం కొనసాగించడానికి వీళ్ళ ప్రయోజనాలు ఏంటో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ట్యూబ్స్లో ఉంది చాలా స్పష్టంగా, మీరు చూడండి. కరణ్ ఠాపర్తో ఇంటర్వ్యూలో ఏమంటాడు ఆయన? ఈసారి కుకీలు తప్పించుకోలేరు, మాకు ప్రభుత్వం అండుంది, ఇదంతా పద్ధతిగానే మేము చేస్తున్నాం, ఈసారి తప్పించుకోలేరు. అంటే అంతకుముందు ప్రయత్నాలు జరిగే, ఈసారి గవర్నమెంట్ మాది, పోలీస్కి మేము ఏర్పాటు చేసుకున్నాం, మిలిటరీ ఉంది, తప్పించుకోలేరు. అంటే దాని అర్థం ఏంటి? వి ఎలిమినేట్, వీళ్ళని తొలగించేస్తాం ఇక్కడి నుంచి. తొలగించడం అంటే ఏంటి? భౌతికంగా వాళ్ళని బార్డర్స్ దాటి తరిమేస్తావా, లేకపోతే శారీరకంగానే తొలగిస్తావా? అంటే రెండోదే ఆన్సర్ కనపడతాను. ఇది తొలగించేస్తామనే దాంట్లో హిందుత్వ ఎజెండా ఏంటి? అల్పసంఖ్యాకులు. ఈ అల్పసంఖ్యాకుల్లో ఇప్పటి వరకు వాళ్ళు బిల్డప్ చేసిన నెరేటివ్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా, అంటే ఒడిస్సాలోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను చర్చిల మీద దాడులు జరిగిన అనేక ఘటనలు ఉన్నాయి, రఘాహం స్టెయిన్స్తో సహా. అది కాకుండా ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో ప్రత్యేకించి ఇది ప్రారంభమైంది. ఏంటి అంటే క్రిస్టియానిటీ ఘర్ వాప్సీ. దీంట్లో 319 చర్చిల్ని తగలబెట్టారు. మెయిటీల్లో కొంతమంది కూడా క్రిస్టియానిటీలో ఉన్నారు కానీ వాళ్ళు నోరిప్పట్ల. 319 చర్చిల్ని తగలబెట్టారు మణిపూర్లో. అంటే సంఘ పరివార ఎజెండాలో హిందువులు మెయిటీలు హిందువులుగా మెజారిటీగా ఉన్నారు కాబట్టి, కుకీలు నాగాల్లో ఎక్కువ మంది క్రిస్టియానిటీ వైపు ఉన్నారు కాబట్టి ఈ ఎథనిక్ క్లీన్సింగ్ జరుగుతుంది. అంటే మీరు దీంట్లోకి వచ్చేసేయండి, లేకపోతే నోరు మూసుకోండి. ఇది ఒక భాగం. రెండో భాగం, ఈ స్త్రీల మీద జరిగే దాడుల్లో ఇంకొక ప్రముఖమైన భాష్యం ఏదైతే సంఘ పరివారం చెప్తుందో దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. భారతమాత ఉంది. ఈ భారతమాత చక్కగా పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకున్న ఒక ఆధిపత్య అగ్రవర్ణ సంస్కృతికి సంబంధించిన భారతమాత. ఈమె చాలా పవిత్రమైంది. ఈమె పవిత్రతని కాపాడడానికి ఎవరు మన బోర్డర్స్లో కానీ ఎవరు మాట్లాడినా మొత్తం లోకల్గా అయితే సంఘ పరివారము గుండాలు వాళ్ళు దాడి చేస్తారు. బోర్డర్లో అయితే మన సైన్యము భారతమాత యొక్క పవిత్రతని, ఆమె బోర్డర్ దీన్ని కాపాడుతూ ఉంటుంది, ఆమె గౌరవాన్ని కాపాడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు కుకీ స్త్రీల మీద జరిగిన తర్వాత భారతమాత యొక్క పరువు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో ఏమైనాయి అనేది మనం ఎవరు అడగకూడదు, కానీ ఆమెను కాపాడుతారు వీళ్ళంతా. ఈ వాళ్ళు నిర్వచించిన భారతమాత పవిత్రతకి బయట ఉన్న స్త్రీలందరి మీద అత్యాచారాలు జరపవచ్చు. హత్రస్లో బిడ్డ కావచ్చు, లేకపోతే కథువాలో చిన్నారి పాప కావచ్చు. అల్పసంఖ్యాకులు, ఆదివాసీలు, అణగారిన కులాలు, వర్గాలు, మతాలకి సంబంధించిన అత్యధికులైన ప్రజానీకం ఈ భారతమాత యొక్క పవిత్రత, శీలము, వాళ్ళు చెప్పిన వీరమాత వీరపత్నుల నిర్వచనాలకు భిన్నంగా ఉండే వాళ్ళ మీద దాడి జరగడం కూడా, అంటే సావర్కర్ అస్త్రంగా వాడడం అనేది ఆర్య జనని చూడలే మీరు చూసారా ఈ మధ్య గోడల మీద ఆర్య జనని అని? వీళ్ళు ఆర్య జనులు కాదు, అనార్య జననులు వీళ్ళంతా. ఈ అనార్య స్థానిక జననుల మీద ఏ రకమైన అకృత్యాలు చేయడానికైనా వాళ్ళ భావజాలం వాళ్ళకి అనుమతి ఇవ్వడమే కాదు, వాళ్ళని రెచ్చగొడుతుంది, దానికి ఆమోదం చెప్తుంది, అది వాళ్ళ హక్కుగా కూడా భావిస్తుంది, భారతదేశాన్ని ప్యూరిఫై చేయడంలో భాగంగా. కాబట్టి ఈ భావజాలం యొక్క లోతును అర్థం చేసుకోకుండా మనం మణిపూర్
అల్లకల్లోలాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.